వస్తాను అడిగిందమ్మా ఓటు అడిగి న్యూస్ వేస్తే సరే సంతోషం జరుగుతున్నా వస్తాను అడిగింది దానికి ఇప్పుడు నీకు తెలియదు ఇస్తాడు అవునా కదా ఆమె కూడా మళ్ళీ ఈ పెట్రోల్ బంక్ వెనకాల ఉన్న ప్లేస్లో శివకుమార్ అనే వ్యక్తి ఒక దళిత వర్గానికి వ్యక్తి మరణ కాబడినాడు. ఆ విషయమైన కేసు దర్యాప్తు చేసినాము. ఆ హత్యకు కాల్పడైన షమీన్ ఈరోజు ఉదయం 10 గంటలప్పుడు బంగాపాలెం మొగలి గారి దగ్గర ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో శివకుమార్ భార్య ఉషారాణితో ఈ ముద్దాయికి ఉన్న అక్రమ సంబంధం బయటపడడం వల్ల శివకుమార్ బాగా అబ్జెక్షన్ చెప్పి భార్యను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ ముద్దాయి ఆమెను 1 వీక్ లాస్ట్ December 15 నుంచి December 28 వరకు బయటకు పెంచుకొని వెళ్ళిపోయాడు. అంతా వచ్చిన తర్వాత శివకుమార్ వెళ్ళి వాళ్ళ భార్యకు చెప్పి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కలిసి ఉంటాము, వాళ్ళ జీవితం మన ఇద్దరు ఇక్కడ పోతే పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని చెప్తే వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి డిసైడ్ అయిపోతే తను ఆ అమ్మాయితో అక్రమం కొనసాగించలేను శివకుమార్ అంటే అనే ఉద్దేశంతో శివకుమార్ని పిలిపించి శివకుమార్ని బాగా తాపించి మధ్యలో అతనిపైన బండరాయితో వేసి చంపి వేయడం జరిగింది. ఈరోజు అతను కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అట్లాగే ఇతను ముద్దాయి హత్యకు ఉపయోగించిన స్కూటర్ని కానీ తర్వాత అతను హత్య సందర్భంలో వేసిన బట్టలను కానీ సీజ్ చేయడం జరిగింది. ఆ బట్టల మీద కూడా రక్తమరకలు ఉన్నాయి. ఆ రక్తమరకలు ఎవరు కూడా ఎఫ్ఎస్ఆర్ పంపిస్తాము, ఇచ్చేస్తాము. ముద్దాయికి సంబంధించిన ఫోన్ కూడా ఈ ముద్దాయి దగ్గర చిక్కింది. కేసు అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తున్నాము. తదుపరి చర్యలు దీని ప్రకారం ముందుకు పోతారు. ఇప్పుడు దాకా మాకున్న ఎవిడెన్స్ ప్రకారం, టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం వీళ్ళిద్దరు స్కూటర్లో పోవడం కూడా వీడియోస్ ఉన్నాయి, వీళ్ళిద్దరు కలిసిపోవడం వీడియోస్ ఉన్నాయి, వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం వీళ్ళు ఉన్నాయి. అన్ని రకాల టెక్నికల్ అండ్ ఫిజికల్ ఎవిడెన్సెస్ పరిశీలించినాము. ఒక్కడే ఉన్నారు, దీనికి అవ్వలేదు. ఉషారాణి అనే ఆమెకు నాలెడ్జ్ లేదు. వాళ్ళతో కొద్దివరకు ఇల్లీగల్ యాక్టివిటీ ఉందని ఒక అభియోగం ఇది తప్ప ఆమె భర్తను చెప్పడంలో ఆమె ప్రమేయం ఏం లేదు. మర్డర్ కేసు పక్కా మర్డర్ కేసు ఎస్సీ దళిత కూడా కాబట్టి ఎస్సీ యాక్ట్ కూడా అమలు కూడా అవుతుంది. సార్ వీళ్ళ అక్రమ సంబంధం పిల్లలు కాకముందు ఉందా లేకపోతే ఈ మధ్యలో ఏమన్నా? గత 6 నెలల ముందే అని చెప్పేసి కంప్లైంట్ 6 నెలల ముందే వీళ్ళ మధ్య పరిచయం అయింది. 8 months బ్యాక్ ఆమె వీళ్ళ హోటల్లో వర్క్ చేయడానికి వెళ్ళింది. 6 months బ్యాక్ నుండి డెవలప్ అయింది అని చెప్పేసి కేసు ప్రూవ్ అయితే యావజీవ శిక్షణ గురించి కోర్టు మీద డిసైడ్ అన్ని రకాలుగా ఉంటుంది. మ్యాక్సిమం పనిష్మెంట్ సెక్షన్స్ ఉంటే అది కేసు వస్తాయి. కొన్ని గురించి మాట్లాడుకునే సమస్య పరిష్కారం చేసుకుంటే డెఫినెట్గా పెట్టుకుంటుంది. ఏదైనా సమస్య బాగా వస్తే మీ ముందు నుండి పరిష్కారం ప్రయత్నం చేస్తాము. కాబట్టి రోడ్ల మీద దగ్గర పరిష్కారం ఎప్పుడు ఏది చూడద్దు. వచ్చి ముందుగా వచ్చి ఆఫీసర్తో మాట్లాడడం వల్ల కరెక్ట్ పరిష్కారం కనుగొనడానికి మంచి వేదిక పోతాం. థ్యాంక్ యూ.